కదా కయోన్యాది పానీయం తయారు చేసుకోబోతున్నాం. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళ కోసం సంజీవని లాంటి ఔషధం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. భృంగరాజ్ చూర్ణం, మిరియాలు, చిత్రక చూర్ణం, వాము, శుంఠి, మజ్జిగ. ముందుగా ఏం చేద్దాం మ్యామ్? సో ముందుగా ఏం చేద్దామంటే మనకి కొన్ని పౌడర్ ఫామ్స్ ఉన్నాయి, కొన్ని రా ఫామ్స్ ఉన్నాయి కదా. సో వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సరే అయితే సో ఇప్పుడు మనం వామ్ ఉంది కదా, సో ఒక స్పూన్ తీసుకుందాం. ఒక స్పూన్ వామ్, శుంఠి ఒక 2 చిన్నవి 2. ఓకే, సో అంటే ఇంత సరిపోతుంది. సో శుంఠి 2. సో అలానే మిరియాలు ఒక స్పూన్. సో ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని మరీ మాడకుండా కొంచెం వేయించేసుకొని ఆ తర్వాత మనం డ్రై రోస్ట్ పౌడర్ చేసేసుకున్నాం. ఓకే, సో శుంఠి, వాము, మిరియాలు కాకపోతే 3 బాగా వేడి చేసేవి కదా, హీట్ని హీట్ జనరేట్ చేస్తాయి. ఓకే, అంటే మనకి ఇప్పుడు రక్తహీనతలో కారణాలు ఎలా ఉంటాయంటే మనకి తీసుకున్న ఆహారంలో సరైన అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల, పోషకాహార లోపం వలన, ఆ సెల్స్ అనేటువంటివి తొందరగా జనరేట్ అవ్వకపోవడం వలన మనకి రక్తహీనత కలుగుతుంది. అలానే ఒకవేళ మనకి స్టమక్లో అంటే కడుపులో ఏమైనా వామ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి మనకి కొత్త సెల్స్ రాకుండా లేకపోతే డిలేడ్గా రావడానికి ఇది చేస్తాయి అనమాట, అబ్స్ట్రక్షన్ చేస్తాయి. అంటే నార్మల్ ఒక రక్తకణం డెవలప్ అవ్వడానికి 120 days పడుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు తీసుకోగానే మనకి రక్తంలో లెవెల్స్ అన్నీ కూడా పెరిగిపోవు అనమాట. కనీసం అంటే 120 days ఒక సెల్ ఫామ్ అవ్వాలంటే అంత టైం పడుతుంది. సో ఈ 3 నెలలకు సంబంధించినప్పుడు మన ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూనే ఉంటే కొత్త సెల్స్ డెవలప్ అవుతుంటే పాత సెల్స్ అన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఇవి వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో ఇది మనం చక్కగా మిశ్రమాన్ని అంతా కూడా మనం పౌడర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం. మనం కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాం కదా, అయినప్పటికీ పౌడర్ మంచిగానే అయింది. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమం మనం తీసుకున్నటువంటి 5 ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం దీనిలో మజ్జిగలో కలిపేసుకోవాలి. ఓకే, సో మనం ఆల్రెడీ మజ్జిగ తయారు చేసుకున్నాం. అది కూడా ఎలా అంటే 1 స్పూన్ పెరుగు తీసుకొని దానికి 3 ఇంతలు నీళ్లు పోసుకొని చక్కగా పలుచగా చేసుకున్నాం. సో ఎప్పుడైనా మనం మజ్జిగ తాగాలంటే కూడా ఇదే పద్ధతిలో తాగాలి. అయితేనే మనకి మజ్జిగ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మజ్జిగలో మనం తయారు చేసుకున్నాం కదా, పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఒక 1/2 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే, ఇంత క్వాంటిటీ దీనిలో వేసేసుకుందాం. ఓకే ఓకే, అలానే చిత్రక చూర్ణం, ఇది కూడా ఇంతే క్వాంటిటీ. అలానే భృంగరాజ్ చూర్ణం, సో ఇది కూడా సేమ్ క్వాంటిటీ, ఇంత తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా కలిపేసుకుందాం. ఇవన్నీ మజ్జిగలో తాగితే మనకి కొంచెం వేడి చేస్తాయి కాబట్టి ఆ చలవ చేస్తే బ్యాలెన్స్ చేస్తే మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్య నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది అనమాట. సో అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, అలానే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అండ్ మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మనం దీనిలో భృంగరాజ్ వాడుతున్నాం కదా, సో భృంగరాజ్ అనేటువంటిది మనకి కుదుళ్ళు బలంగా ఉండడానికి, అలానే చుండ్రు అది రాకుండా ఉండడానికి, కుదుళ్ళు నల్లగా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇంకొంచెం మనం కలుపుకోవాలి. ఒక 5 minutes అయితే అదే సెటిల్ అయిపోతుంది అంతా. సో ఈ మిశ్రమాన్ని మనం అట్లీస్ట్ ఒక 15 to 20 days తీసుకున్నట్లయితే మనకి శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మనకి రక్తహీనత సమస్య నుంచి కూడా మనం బయటపడతాం అనమాట. సో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఎట్లాంటి లక్షణాలు కనపడతాయంటే ఈ తొందరగా అలసట రావడం కానివ్వండి, ఏదైనా పని ఎక్కువసేపు చేయలేకపోవడం, ఊరికి నిద్ర రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే, సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటిది మనకి రక్తహీనత సమస్య నుంచి బయటపడేది, అలానే మన కుదుళ్ళు బలంగా ఉండడానికి ఉపయుక్తమైనటువంటి కయోన్యాది పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా, కయోన్యాది పానీయం అయితే మనం తయారు చేసేసుకున్నాము. ఏం చక్కగా రెడీ అయిపోయింది. హ్యాపీగా మజ్జిగలో కూడా ఇచ్చేసారు కాబట్టి మనకు ఆ టేస్ట్ అంటే కొంచెం ఘాటుగా ఏదైనా ఉన్నా కూడా ఆ ఫీల్ అనేది కలగదు. హ్యాపీగా తీసేసుకోవచ్చు. మేడం చెప్పినట్టుగా ఒక 20 days ఇలా ఫుల్ గ్లాస్ తీసేసుకుంటే సరిపోతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళ కోసం స్పెషల్గా సంజీవిని లాంటి ఔషధం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కయోన్యాది పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
భృంగరాజ్ చూర్ణం, మిరియాలు, చిత్రక చూర్ణం, వాము, శుంఠి, మజ్జిగ. కామ్యోన్యాది పానీయం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా వాము, 1 ముక్క శుంఠి, 1 చెంచా మిరియాలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసు మజ్జిగలో 1/2 చెంచా గ్రైండ్ చేసుకున్న మిశ్రమము, 1/2 చెంచా చిత్రకా చూర్ణము, 1/2 చెంచా భృంగరాజు చూర్ణం వేసి కలుపుకుంటే రక్తహీనత సమస్య నుండి ఉపశమనం ఇచ్చి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంపొందించే కామ్యాన్యాది పానీయం రెడీ.